మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ భారతీయ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు మనిషి మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9న సికింద్రాబాద్ తిరుమలగిరిలోని లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్లో 15 భాషల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు భారతీ సౌత్ ఇన్ఛార్జి డాక్టర్ మీనాక్షి పద్మనాభన్ వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఈ వేదికపై ప్రదర్శిస్తారన్నారు. భాషలు వేరైనా భారతీయులందరూ ఒకటి అని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ చైర్మన్ కన్నటి సురేంద్రన్, భారతి నేషనల్ ప్రెసిడెంట్ వినయ్ పాత్రలే పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా వందే మాతరం గీతం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా 150 మంది చిన్నారులతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. మన చీఫ్ గెస్ట్ శ్రీ కన్నాట్ సురేంద్రన్ గారు 9th జరిగే నవంబర్ 11 o'clock జరిగే ప్రోగ్రామ్ కి శ్రీ కన్నాట్ సురేంద్రన్ జీ ఆయన వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ దీనికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీ అశోకన్ గారు. Ashok Kumar, everybody. Okay. My name is Dr. Meenakshi Padmanabhan. Ashok Kumar. संडे लाल बाजार अय्यप्पा टेम्पल में हो रहा है एंड ये जो है प्रो 50th बर्थ एनिवर्सरी के टाइम पे हो रहा है. नियरली अराउंड 150 आर्टिस्ट पार्टिसिपेट कर रहा है visually impaired. I think they are participating in 15 groups. I am right? Yes. 15 ग्रुप में पार्टिसिपेट कर रहा है. Each ग्रुप को few minutes they will participate and finally ये पूरा 150 मेंबर्स मिलके डांस उसके बाद उनके बारे में डांस प्रदर्शन करेंगे. इसके इनवाइट करना और सपोर्ट कीजिए. అందరికీ నమస్కారం. 9వ తారీఖు నవంబర్ ఆదివారం రోజు 11 గంటలకి మేము అయ్యప్ప టెంపుల్ లాల్ బజార్ లో అందరూ సమావేశం అవుతున్నాము. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే మన ప్రెసిడెంట్ వినయ్ పత్రాలేజీ మనకి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ భారతి వస్తున్నారు. అలాగే జగన్నాథ్ గారు ఆయన మొత్తం స్టేట్ కి సెక్రటరీ ఆయన కూడా వస్తున్నారు. ఇది కాకుండా మనకి కన్నాట్ సురేందర్ గారు మనకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఇందులోనే మీకు తెలియచ్చు ఏంటంటే సురేందర్ గారు మలయాళం, వినయ్ పత్రాలే గారు గుజరాతీ, మరాఠీ కూడా మాట్లాడతారు. కానీ జగన్నాథ్ గారు ఒడియా. ఇందులో మనం మొత్తం భారతదేశంలో ఇక్కడే చూసేస్తున్నాం. ఇలాగే వేరియస్ కల్చర్లు ఉన్న వాళ్ళు, వేరియస్ భాషలు మాట్లాడే వాళ్ళు, భాషలు వేరైనా మనం అందరూ ఒక్కటే అని భారతికి ఒక చిహ్నంగా తీసుకొని ఈ కార్యక్రమాలు మేము ముందుకు సాగుతూ వెళ్తున్నాం. నేను కూడా 14 భాషలు మాట్లాడినా అందరూ మనకు ఒక్క వాళ్ళే, మన వాళ్ళే భారతదేశం అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మేము దీనికోసం చేస్తున్నాం. ఇందులో ఒక విశేషత ఏంటంటే ఒక 15 లాంగ్వేజెస్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం ఒక ప్రదర్శన ఇస్తారు. దాని తర్వాత అంటే వికలాంగులు మళ్ళీ నార్మల్ పీపుల్ చిల్డ్రన్ కలిసి ఒక ప్రదర్శన ఇస్తారు. ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క ఇవ్వబడింది. తర్వాత అందరూ కలిసి ఒక మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాది ఒక డాన్స్ ని ప్రదర్శన చేస్తున్నాము. ఇది 150 డాన్సర్స్. ఎందుకు ఇది చేస్తున్నామంటే ఆయనది 150th బర్త్డే సెలబ్రేషన్, శ్రాద్ధ శతాబ్ది అంటారు. దీన్ని మనం ప్రోత్సహించాలి అని, మనం ఆయనకి గౌరవించాలి అని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది కాకుండా మనకి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశం నుంచి ఉన్న స్టేట్స్ ఫుడ్ ని మనం తినొచ్చు. సో ఇది కూడా ఫ్రీ. సో ఒక ఫుడ్ స్టాల్ లో మనం ఏం టేస్ట్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకు ఒక రిట్రీట్ గా ఇవ్వచ్చు. ఎందుకంటే నేషనల్ వికలాంగుల డే కూడా December 3rd వస్తుంది కాబట్టి భారతి ఒక విశేషత ఏంటంటే ఆ నెలకి పక్క నెలకి ఏమేమి కార్యక్రమాలు వస్తున్నాయి అన్ని కలిపి అందరూ కలిసి చేయాలని. ఎందుకంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని.
ఇది విశేషంగా జరపడానికి మీ అందరికీ ఆహ్వానం ఇది ఇస్తున్నాను. నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్.